మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, త్రిత్వము తర్వాత 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17, యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుండి 54 వరకు. ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము సర్వాంగ కవచము. సర్వాంగ కవచము. ప్రియులారా, ఈ అంశాన్ని మనము కొద్దిగా లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని మహాకృపలో ఈరోజు మనమందరం సజీవంగా ఉండి ఆయనను ఆరాధించడానికి, ఆయన నామాన్ని కొనియాడుటకు, వాక్యాన్ని ధ్యానించే ధన్యతలోనికి ప్రభు మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ వాక్యము ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మా పరిచర్యలను మీరు ప్రోత్సహిస్తున్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సర్వాంగ కవచము అనే అంశము మనకి ప్రస్తుత దినాలలో ఎంతో అవసరమైనదిగా కనబడుతుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో 13వ వచనంలో మనకి కనబడతాయి. మనము పోరాడేది లోక సంబంధమైన నాదులతో కాదు, దురాత్మల సమూహముతో, అధికారులతో, ఇంకా ఇతరితర పరిస్థితుల మధ్య మనము పోరాడుతున్నాము అని 12వ వచనంలో. మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును, శక్తివంతులగుటకు. ఇది బ్లెస్సింగ్ మనకి. ఈ బ్లెస్సింగ్, ఈ గొప్ప ఆశీర్వాదం మనం కలిగి ఉండడానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచము, ఆర్మర్ ఆఫ్ ద హోల్ బాడీ. కవచము అనే దానిని మనం ఆలోచన చేస్తే, శరీరానికి ఎలాగైతే సర్వాంగ కవచము స్కిన్ ఉంటుందో అలాగే మన ఆత్మకు కూడా సర్వాంగ కవచం ఉండాలి. మన శరీరానికి స్కిన్ అనే సర్వాంగ కవచం లేనట్లయితే శరీరము చాలా రోగాల పాలవుతుంది, త్వరగా బలహీనమవుతుంది. అది ఏమాత్రం ఉండలేనటువంటి పరిస్థితులలో మనకు కనబడుతుంది. స్కిన్ వలన మాత్రమే మన శరీరం ప్రొటెక్ట్ చేయబడి మన శరీరము చక్కగా ఉండగలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. 22 స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి స్కిన్ సైజును మనం చూస్తే, మనము ఎంత బరువైతే ఉంటామో ఆ బరువులో 10 నుండి 15% బరువు స్కిన్ బరువే ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి స్కిన్ మన శరీరాన్ని కాపాడుతుంది. అది సర్వాంగ కవచముగా మనకు కనబడుతుంది. అదే రీతిలో మన హృదయం అనే సర్వాంగ కవచము మన హృదయానికి కావాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము, ఆ గొప్ప సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలను గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. తల మొదలుకొని పాదాల వరకు మనం ఏ విధమైన ఆత్మీయ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలో చెబుతూ ఉన్నాడు. మనము కలిగి ఉండవలసినటువంటి సర్వాంగ కవచము మన చేతులతో, తలతో, నడుముతో, ప్రతి విషయము, పాదములతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తలకు రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలి. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము 17వ వచనంలో మనం చూస్తాం. ఆ రక్షణ అనే శిరస్త్రాణము మన తలకి ఒక హెల్మెట్గా, మనం బండిని నడిపేటప్పుడు హెల్మెట్ మనల్ని ఎలా కాపాడుతుందో అలాగే దేవుడిచ్చే రక్షణను మనం కలిగి ఉండడం ద్వారా మనము అపవాది నుండి తప్పించబడతాం, అపవాది తంత్రముల నుండి తప్పించబడతాం. రక్షణ ఎలా వస్తుంది? రక్షింపబడడానికి ఏం చేయాలి? ఎలారా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన నీ నోటితో ఒప్పుకో.
రక్షింపబడుటకు ఏం చేయాలి? చాలామంది రక్షింపబడ్డారా అని అంటే అదొక ప్రశ్నగా మారుతుంది. రక్షింపబడడం అంటే ఏంటి? రకరకాల ఆన్సర్స్ పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఒక సందర్భంలో యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ, నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తే రక్షణ, అంత మాత్రం మీద బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతాము. అంతేకాదు మరొక సందర్భాన్ని మనం చూస్తే ఇదిగో అంతము వరకు సహించువాడు రక్షింపబడతాడు. ఇలా అనేక రకాలైనటువంటి సందర్భాలలో రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆనందం. పాపముని మనము కలిగి ఉంటే కోల్పోతామని దావీదు భక్తుడు కీర్తన 51 ద్వారా తెలియదు. రక్షణ ఆనందం కోల్పోతున్నాం అంటే వీటన్నిటి యొక్క మేళవింపు, వీటిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చూస్తున్నప్పుడు రక్షింపబడాలంటే యేసుని విశ్వసించాలి, మారుమనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, ప్రభువులో నీకు కలిగినది గట్టిగా పట్టుకోవాలి, అంతం వరకు సహించాలి, పరిశుద్ధాత్మను నీలో నుండి పోనివ్వకుండా కాపాడుకోవాలి. వీటి ద్వారా దేవుడిచ్చిన రక్షణ అనే శిరస్త్రాణము నువ్వు ధరించుకోగలుగుతావు. ఒక శారీరక సంబంధమైన శిరస్త్రాణము నిన్ను భయంకరమైన యాక్సిడెంట్స్ నుండి తప్పి ఎలాగైతే నీ ప్రాణాలను కాపాడుతుందో, అదే రీతిలో ఆత్మీయమైనటువంటి శిరస్త్రాణము నీకు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రమాదకరమైన విపత్తు జరిగినప్పుడు అది నిన్ను దానిలో చనిపోకుండా లేక పడిపోకుండా కాపాడుతుంది. ప్రియులారా, ఈరోజు మనమందరం ఆపద్దినమందు అనే పదాన్ని అక్కడ భక్తుడు వాడుతున్నాడు. అంటే నీకు నీ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడినప్పుడు, ఆత్మీయ మరణం నీకు ఏర్పడే సందర్భం వచ్చినప్పుడు, అలాంటి యాక్సిడెంట్ నీకు జరిగినప్పుడు, ఆ యాక్సిడెంట్లో నీవు ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి, ఆత్మీయంగా చచ్చిపోకుండా ఉండడానికి ఈ రక్షణ అనే శిరస్త్రాణము నిన్ను కాపాడుతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ రోజున చాలామంది ఈ రక్షణ అనే శిరస్త్రాణం లేకుండానే వారి ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. బహు జాగ్రత్త, ఇట్స్ ఎ డేంజర్ సిగ్నల్. ఆపద్దినమందు నీవు ఆత్మీయంగా మరణించే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడే రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించు. రెండవది మనం చూస్తే ఆయన అంటున్నాడు, మనము మన నడుమునకు సత్యమనే దట్టి కనుక్కొని నీతి అనే మైమరుపును మనము పెట్టుకోవాలి. అక్కడ అదే మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకుని నీతి అనే మైమరుపు తడుక్కొనడి. మనము సత్యమనే దట్టి, నీతి అనే మైమరుపు. మన దట్టికి సత్యం ఉండాల, సత్యముగా మనం జీవించాలి, సత్యముగా మన బ్రతుకులు అసత్యంలో కాకుండా సత్యములో బ్రతకాలి. నీతి అనే మైమరుపు దానికి జోడియాలి. సత్యము నీతి రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండాల్సినటువంటి విషయాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, సత్యము యేసు ప్రభువు వారు చెప్తున్నాడు యోహాను 14 నేనే మార్గము సత్యం. ఆయనను ఆరాధిస్తున్నాము. 8వ అధ్యాయం యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తున్నాడు. సత్యమును మనం ప్రకటించే వారంగా ఉన్నప్పుడు సత్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించి చూపించాలి. నీతి అనేటువంటి లక్షణము మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ సత్యము నీతి కలిగి జీవించాలి. యోబు నీతివంతుడు కనుకనే తన జీవితంలో అద్భుతాలు జరిగినాయి. అనీతి అవినీతి మన జీవితంలో ఉండకూడదు. నీతి లేనటువంటి జీవితం మనం జీవించకూడదని ప్రభువు సర్వాంగ కవచము ద్వారా మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు నీతి సూర్యుడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. ఆయనతో మనం జీవిస్తున్నాం. నీతి కలిగి మనం జీవించడం ద్వారా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని మార్టిన్ లూథర్ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళుతున్నటువంటి నీవు మరి నీతి కలిగి నువ్వు జీవించినప్పుడు నీ జీవితము జీవనం కలిగి నిత్య జీవంలోనికి వెళుతుంది. నీతిమంతుడు మాత్రమే జీవించును. మరి అనీతిమంతుడి పరిస్థితి ఏంటి? మరి సత్యవంతుడు మాత్రమే అబద్ధములాడు వారి పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథంలో చూస్తే అబద్ధాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం ప్రియులారా. మన జీవితాన్ని అబద్ధంగా మనం మలుచుకుంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ప్రకటన 21లో ఆయన చెబుతూ ఉన్నాడు. 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ
అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ అబద్ధికులు. అంటే నీ జీవితం అబద్ధంగా మారినప్పుడు, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నటువంటి ఒప్పుదల ప్రకారంగా జీవించినప్పుడు నీ జీవితం అబద్ధమవుతుంది. ఎలాంటి అబద్ధమైన జీవితం, అబద్ధం ఆడకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభువు 10 ఆజ్ఞలో ఒకటిగా చూపించలేదా? ఈరోజున సత్యమైనటువంటి జీవితం, నీతి కలిగిన జీవితం మన నడుమునకు దట్టి వలె కట్టుకుని దానికి మైమరుపు పూసుకుని మనము తొడుగుకొని ఉండాలని వాక్యం చెప్తా ఉంది. తలకు రక్షణ అనే శిరస్సులానం, నడుమునకు సత్యం అనే దట్టి, దానికి నీతి అనే మైమరుపు మనం కలిగి ఉండాలి. చేతులకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక చేయికి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, మరొక చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. అదే మాట ఇక్కడ మనకు చూస్తాం. 2 సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, విశ్వాసమును 16వ వచనంలో, విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు అని మాట్లాడుతూ 17వ వచనంలో 2వ భాగంలో దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనడి. మొదటిగా విశ్వాసము అనే డాలును గురించి మాట్లాడదాం. విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం. మన జీవితము విశ్వాసము అనేటువంటి మాటలోనికి మార్పు చెందింది. అలాంటప్పుడు మరి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? చక్కటి ఉదాహరణ మనం చూస్తే యోహాను సువార్త 4:46 నుండి 54 వరకు మనకు ఒక కపెర్నహూములో ఉన్నటువంటి ఒక అధికారి మనకు కనబడతాడు. ఈ అధికారిని గురించి కొన్ని విషయాలు, చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం చూద్దాం. ఈయన అధికారి, కపెర్నహూములో ఉన్నటువంటి అధికారి. క్రీస్తు కాలం నాటి కపెర్నహూములోని అధికారి చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే 27 క్రీస్తు పూర్వం 37 మధ్యకాలంలో గలిలయ కానా అనేటువంటి స్థలంలో, కపెర్నహూము కానాకి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ రాజులు, రోమన్ పాలనా కేంద్రంగా ఉంది. అలాంటి పరిస్థితులలో హేరోదు అంటిపాస్ రాజు కోర్టులో ఒక పాలనా అధికారిగా ఉన్నాడు. ధనవంతుడు, విద్యావంతుడు, ప్రభావవంతుడు, శక్తి ఉన్నప్పటికీ ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ ఆయన ప్రభువు మీద కలిగి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని మీరు చూడండి. యేసు ప్రభు వారు ఆ కపెర్నహూమును తన నగరంగా పిలుచుకున్నాడు. మత్తయి సువార్త 9:1 మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విషయములో యోహాను సువార్త 4:46లో బాసిలికోస్ అనే పదం వాడబడింది. అంటే రాజమంత్రివర్గ సభ్యుడు. ఈయన బాసిలికోస్ రాజు మంత్రివర్గ సభ్యునిగా ఉన్నాడు. అంటే అధికారం ఉంది, ఆస్తి ఉంది. హేరోదు అంటిపాసు క్రీస్తు పూర్వము 4 నుండి 39 మధ్యకాలములో ఈయన అదే ప్రాంతములో, అదే స్థలములో, అంటే దాదాపుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఈ యొక్క స్థలం గురించి మనం ఆలోచన చేస్తే 27 నుండి 37 వరకు స్థలము ఏర్పాటు, కపెర్నహూము నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ హేరోదు అంటిపాస్ అనే వ్యక్తి క్రీస్తుపూర్వం 4 నుండి 39 మధ్య కాలంలో ఆయన యొక్క సముఖంలో ఈయన అధికారంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాన్ ద బ్యాప్టిస్ట్ ఇదే స్థలంలో, అదే ప్రదేశంలో హత్య చేయబడ్డాడు. అలాంటి పరిస్థితులలో కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ రాజుకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి జాన్ ద బ్యాప్టిస్ట్ని తల నరికించేశారు, శిరచ్ఛేదనం చేయబడ్డది. ఇతడు రాజరిక వ్యవస్థలో ఒక అధికారిగా ఉంటూ, రాజు యొక్క పాలనా విభాగంలో ఉన్నటువంటి అధికారిగా ఉంటూ కూడా యేసు యందు ఆయన కలిగి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని మీరు చూడండి. కానాల్లో మొదట సూచక్రియను గురించి విన్నాడు, తెలుసుకున్నాడు. మరలా యేసు కపెర్నహూముకు వస్తున్నాడని తెలుసుకుని కనాన్ నుండి కపెర్నహూముకి దాదాపుగా 32 కిలోమీటర్లు మాత్రమే సమీపంగా వచ్చాడని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు వస్తున్నాడని విని తెలుసుకుని వెంటనే యేసు ప్రభు దగ్గరికి రావడం మాత్రమే కాదు, మీరు చూడండి ఆ వచనాలన్నీ మీరు ఒక్కొక్కటిగా చదివితే ఎంతో బలమైనటువంటి విశ్వాసం మనలో కూడా కలుగుతుంది. యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి
తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనం. చూసారా ఎంత ధైర్యం కావాలి. ప్రభుని గురించి విన్నాడు, విని తెలుసుకుని ఆయన వెళ్ళిన విధానాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో యేసును గురించి తెలుసుకున్నటువంటి ఈయన యేసు దగ్గరికి వెళ్ళాలంటే ఒక అధికారి ఎంతో ధైర్యం చేయాలి. కానీ ధైర్యం చేసి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. ఇదిగో నేను చావనే ఉన్నాడని చెప్పినప్పుడు, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొని యేసు అంటున్నాడు. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎంత విశ్వాసం ఉండాలండి. అసలు యేసును రామ్మని అడుగుతున్నటువంటి వారు యేసు ప్రభు రాకుండానే నమ్మి వెళ్ళిపోయాను. మరలా ఇక్కడ సాహసోపేతమైనటువంటి పిలుపు, ప్రభువా, యేసును ప్రభువా అని పిలుస్తున్నాడు. అంటే ఆల్రెడీ ఒక రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి రాజు క్రింద పనిచేస్తూ, రాజులతో పాటు పనిలో ఉంటూ, ఒక అధికారిగా ఉంటూ, వేరే ఒక మనిషి ఆనాటి కాలంలో వారు యేసును ప్రభువుగా అంగీకరించలేదు. కానీ ఇతడు యేసును ప్రభువుగా అంగీకరించాడు. అది ఎంతో విశ్వాసం ఉంటేనే కానీ జరగదండి అలాంటిది. ధైర్యంతో వెళ్ళాడు, ప్రభువా అని పిలిచాడు, యేసు చెప్పిన మాటని నమ్మి వెళ్ళిపోయాడు. అదే గంటలో అక్కడ స్వస్థ పొందుకుని, ఈ విశ్వాసానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం క్రియలలో ఏం చూపించాడు అంటే, ముందుకి మీరు చూస్తే అక్కడ అంటున్నాడు 53వ వచనంలో, గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. యేసును ప్రభువుగా నమ్మారు. యేసు స్వస్థ చేస్తాడని అతడు పెట్టుకున్న విశ్వాసము అక్కడ నెగ్గింది. అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. అదే విశ్వాసము అనబడినటువంటి డాలు మన చేత్తో పట్టుకోవాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. దానితో పాటుగా దేవుని వాక్యము అనబడినటువంటి ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. వాక్యము, దేవుని వాక్కును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు మనలను, ఆ వాక్యమే బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనలను నడిపించుచున్నది గనక వాక్యాన్ని మనము ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని చేతపట్టుకునగలిగితే ఆత్మ ఖడ్గము ద్వారా అపవాది వేసే తంత్రములను ఆర్పివేయుటకు శక్తిమంతులమవుతాము అని చెప్తా ఉన్నాడు. కనుక మనమందరం కూడా దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించాలి. ఆత్మ ఖడ్గం ఉన్నప్పుడు అపవాది తంత్రాలను జయించగలుగుతాం. యేసు ప్రభువును శోధించే సమయంలో కూడా వాక్యాన్ని బట్టి శోధించినప్పుడు వాక్యమును మరొక వాక్యముతో యేసు ప్రభు వారు తన యొక్క తంత్రములన్నింటినీ కొట్టివేశాడు. చాలాసార్లు వాక్యమును సరిగా అర్థం చేసుకోలేక, వాక్యమును సరిగా విభాగించలేక, వాక్యములో ఉన్నటువంటి వివిధ మాటలను సరి అయినటువంటి భావన వారు తెలుసుకోలేక అపార్థం చేసుకుని ముందుకు వెళ్ళేవారు లేకపోలేదు. కనుకనే ప్రభు వాక్యం చెప్తా ఉంది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి. సత్యవాక్యమును సరిగా విభాగించాలి అని వాక్యం మాట్లాడుతోంది. దేవుని వాక్యాన్ని చేతపట్టి మనం ముందుకెళ్ళాలి. అటువంటి ఆత్మ ఖడ్గము మనం కలిగి ఉండాలి. వాక్యమును అనుదినము ధ్యానం చేసే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. అదే వాక్యము ద్వారా మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. మరొక విషయాన్ని సర్వాంగ కవచములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు పాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ అనే శిరస్త్రాణం మనం కలిగి, సత్యము దట్టి కట్టుకొని, నీతి అనే మైమరుపును తొడుక్కొని, మన యొక్క చేతులకు విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. సమాధానము, సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు, సిద్ధపడి మనం ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే సిద్ధపాటు మనస్సు మనం కలిగి ఉంటామో, మనల్ని మనము సిద్ధపరచుకుంటామో, దేవుని కొరకు అలాంటి సమాధాన స్వార్థ జోడును మనం తొడుక్కుని మనం ముందుకెళ్ళి ప్రభు స్వార్థను ప్రకటించగలుగుతామో, ప్రభు మనల్ని బట్టి మహిమ పొందుతాడు.
మనము ఆపద్దినమందు అపవాదిని ఎదిరించే శక్తివంతులుగా ఉంటాం. ఎప్పుడు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. శోధన ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో మనకు తెలియదు కనుక మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువు యొక్క వాక్యములో అనేక పర్యాయములు దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథములో అంటాడు, ప్రాకారము లేని పురము ఎలా ఉంటుందో పాడైపోతుందో ఒక మనసును అణుచుకోలేని వాడు, వానికి ప్రాకారం లేకుండా ఉన్నవాడు కూడా అంతే. మనము ఎప్పుడైతే సిద్ధపాటు అనే ప్రాకారాన్ని మన చుట్టూ వేసుకుంటామో మనం అపవాదిని ఎదిరించుటకు అతి సులభంగా ఉంటుంది. సత్య సువార్తను ప్రకటించడానికి సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడును తొడుక్కోండి. జాన్ నెల్సన్ హైడ్ అనేటువంటి దైవజనుడు నవంబర్ 9, 1865 యుఎస్ఏలో ఆయన జన్మించారు. ఆయన భారతదేశంలో పంజాబ్ మిషనరీగా ఆయన వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో హింసలు, ఎంతో భయంకరమైనటువంటి సమస్యలు ఆయనకు వచ్చినాయి. వాటన్నిటినీ ఎదిరించడానికి నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని ఆయన సువార్త అనేటువంటి జోడును, సమాధాన సువార్త అనే జోడును, సిద్ధపాటు అనేటువంటి జోడును తొడుక్కొని పంజాబ్ వీధుల్లో సువార్తను ప్రకటించాడు. ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రకటించాడు, సమాధానంగా ప్రకటించాడు. అనేక మంది ప్రభువుని అంగీకరించారు. ఆయన ఏమంటారంటే ప్రేయింగ్ హైడ్ అని పిలుస్తారు ఆయన్ని పంజాబ్ ప్రాంతంలో. అంతేకాదు పంజాబ్ ప్రేయర్ యూనియన్ అని ఆయన తదుపరి అక్కడ ఒక అద్భుతమైన సంస్థ ఏర్పడింది. 17 ఫిబ్రవరి 1912లో ఆయన ప్రభునందు నిద్రించినప్పటికీ ఎప్పటికీ పంజాబ్ ప్రాంతంలో పంజాబ్ ప్రేయర్ యూనియన్ అనేది జాన్ నెల్సన్ హైడ్ గారి జ్ఞాపకంగా మిగిలింది. కారణం ఏంటంటే సత్య సువార్తను, సమాధాన సువార్తను నిరంతరము ప్రకటించేటువంటి సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని ప్రార్థనాపూర్వకంగా ఆత్మఖడ్గం చేతపట్టి రక్షణ అనేటువంటి శిరస్నానం కలిగి సత్యము నీతి అనేటువంటి దట్టి మైమరుపు కలిగి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియులారా, ఈరోజు అపవాది తంత్రాలను ఎదిరిస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ ఇతరులను రక్షించే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు పరిపూర్తి చేయాలి అనంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించు. ఇప్పుడే నీవు సిద్ధపరచుకో. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో, మీ ద్వారా అనేక మంది జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు రక్షణ అనేటువంటి శిరస్నానం మొదలుకొని ప్రతి అవయవానికి నీవిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని తన్ను తాను రక్షించుకుని అనేకులను రక్షించేటువంటి అపవాది నుండి తప్పించే నీ యొక్క యోధులుగా బిడ్డలను ఉంచండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.